अभी बोला गया कलाकार में से मार कर నెక్స్ట్ వచ్చే విలేజ్ దౌలత్పూర్ వస్తుంది. పట్టా బరాబర్ ఉంది, టైర్లు కూడా బరాబర్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే మేము ఈ వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ప్రతి ఒక్కరికి వెస్ట్ బెంగాల్లో మనకి ఏ రూట్ గుర్తు లేకపోయినా కానీ ఫరక్కా బ్రిడ్జ్ అయితే కంపల్సరీ గుర్తుంటుంది. నాకు కూడా ఎప్పుడు వచ్చినా కానీ ఈ మాల్దా, ఫరక్కా బ్రిడ్జ్, ఈ మోర్గ్రామ్ ఇవన్నీ కరెక్ట్గా గుర్తుంటాయి అనమాట. ఎందుకంటే ఈ మనం మెయిన్గా ఒక హోటల్లో ఆగినప్పుడు మనకు మోర్గ్రామ్లో హోటల్లో ఆగుతాం, దానివల్ల అది గుర్తుంటుంది. మనం తిరిగే ప్లేస్లలో పక్కా వచ్చినప్పుడు బంక్లో డీజిల్ కొట్టించుకోవడం కానీ కొన్ని ప్లేస్లు ఉంటాయి కదా, అవి అయితే కన్ఫామ్గా మన మైండ్లో ఉండిపోతాయి అనమాట. అలాంటిది ఇది ఒకటి. ఇక్కడ ఎందుకు గుర్తుంటుంది అంటే ఫరక్కా బ్రిడ్జ్ అనేది చాలా పెద్దది. ఇక్కడ లైట్స్ కూడా ఆఫ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. బ్రిడ్జ్ పైన హెడ్ లైట్లు ఆఫ్ చేయను. దీనిపైన మనకి అన్ని లైట్లు ఉంటాయి స్తంభాలకి. మనకి ఈ లైట్లు వేసుకోకపోయినా ఏం కాదు, లైట్లు వేయొద్దని చెప్పేసి దీనిపైన రూల్ అనమాట. పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. రైల్వే ట్రాక్ దగ్గర కూడా పైన మొత్తం లైట్లు ఉంటాయి. అది చాలా పెద్దగా ఉంటుంది అనమాట బ్రిడ్జ్. ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు చాలాసార్లు ఈ బ్రిడ్జ్ పైన నడిపిన అన్న అయితే ఇప్పుడు ఈ రూట్కి రావడం ఫస్ట్ టైం అనమాట. ఈ బ్రిడ్జ్ పైన బండి తోలడం. ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఇది మొత్తం అంతా కూడా ఇటు సైడ్ అంతా బంగ్లాదేశ్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుకెళ్ళిన తర్వాత కూడా రైడ్ తీసుకొని ఆ బంగ్లాదేశ్లోకి ఎంట్రీ అవుతాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఒక కంట్రీకి వెళ్తున్నాం. బంగ్లాదేశ్ అంటే మన ఇండియా దాటేసి వేరే కంట్రీకి మన ఫస్ట్ టైం మన బండిని తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే మనది ఫేస్బుక్ అకౌంట్ ఉందన్నమాట, మనది మన ట్రక్ బ్లాగ్స్ అని చెప్పేసి. దాని లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, వెళ్ళి లింక్ను క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా చాలా రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఏమవుతుందంటే మనం ఇంత కష్టపడి తీసిన వీడియోలన్నీ కూడా ఎవరో ఒకరు అవి డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకొని అనమాట. ఇంత కష్టపడి కూడా మనకి ఏం లేకుండా అయిపోతుంది. అందులో వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మనకి రీచ్ అనేది వస్తలేదు. ఎట్లా మనకి అందరు చూస్తూ ఉంటారు కాబట్టి ఫేస్బుక్లో చాలామంది అన్నవాళ్ళు మన వీడియోస్ని చూసినట్టయితే మనకి ఇంకా కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. మనం చేసిన హార్డ్ వర్క్కి మనకి కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుందని చెప్పేసి అడుగుతున్నా. ప్రతి ఒక్కరు కూడా మన ఫేస్బుక్ని ఫాలో చేసేసి మన వీడియోస్ అన్నీ కూడా చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. ఇక్కడ ముందర చూస్తురుగా బండ్లు, ఏదో ఒక బండి తెలియని వాళ్ళు లైట్లు వేసుకొని వస్తారు, కానీ మిగతా వాళ్ళు అయితే అందరు లైట్లు ఆఫ్ చేసుకొని వస్తారు. వెస్ట్ బెంగాల్ స్టేట్లో అయితేనే వేసుకొని వస్తారు. చూస్తుగా ఈ బండికి లైట్లు ఆఫ్ ఉన్నాయి, దానికైతే జస్ట్ చిన్న డిమ్ము వెలుగుతున్నాయి. ఇది వచ్చేసి మన కింది నుంచి పోయేది గంగా నది పైన ఉంటుంది ఫరక్కా బ్రిడ్జ్. 2.24 కిలోమీటర్స్ ఉంటుంది ఈ లెంత్ వచ్చేసి. బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది ఈడి వరకే ఎండింగ్. పెద్ద లైట్ ఉంది కదా ఈడ, ఆఫ్ చేసేసి నా బండి మనం ఇప్పుడు ఆన్ చేసేయాలి అన్నీ. ఇంకా మనకి హిల్లీ బార్డర్ వచ్చేసి 155 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ కలియా చౌక్ వస్తుంది, కలియా చౌక్ తర్వాత సుజాపూర్ వస్తుంది, తర్వాత మాల్దా వస్తుంది, తర్వాత గాజోల్ వస్తుంది. గాజోల్ నుంచి మనకి స్టేట్ వెళ్ళినాం అనుకో రాయ్గంజ్ వస్తుంది. రాయ్గంజ్ అటు నుంచి మన అస్సాం వెళ్ళేది అనమాట. అటు వెళ్ళకుండా మనం రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. రైట్ తీసుకొని వెళ్ళిపోతే గంగారాంపూర్ ఇంకా చాలా ఊళ్ళు ఉంటాయి అనమాట. మనం ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మనకి కరెక్ట్గా ఐడియా లేదు. అటు వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి కలియా చౌక్ అంటారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక్కడైతే. ఎప్పుడు చూసినా కానీ మార్కెట్ జరుగుతూనే ఉంటుంది. డేలా నైట్లా మధ్యరాత్రి కూడా మొత్తం షాపులు ఓపెన్ చేసే ఉంటాయి. కొన్ని షాపులు అయితే బండ్లు పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆ లోపల బయటకు వచ్చేటి సరుకులు తీసుకోవడం రావడం, ఇంకా ఇక్కడికి వస్తారు కదా పబ్లిక్, వాళ్ళందరి వల్ల ఈ టూటోల్ తిరగడం వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఈ సిగ్నల్ దగ్గర. టోల్గేట్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ గాజోల్ వస్తుంది. గాజోలు ఫ్లైఓవర్ ఎక్కకుండా కింది నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోవాలంట. ఇదే అనమాట గాజోల్లో నుంచి మనకు ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా పైనుంచి వెళ్ళకుండా ఇట్లా కింది నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. ఫస్ట్ అక్కడ అడ్రస్ చెప్పిన వాళ్ళు అదే ఫాలో అయిపోతున్నాం. మరి రాయ్గంజ్ ఏమో స్ట్రేట్, ఇల్లి ఇటే ఇల్లి NH 512. దీని కింద నుంచి ఇట్లా రైట్, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్. హిల్లీ 96 అని చెప్పేసి నేను అదేనో కాదు నువ్వు ఒక టెన్షన్ పడాల్సి వచ్చింది. చక్కగా బోర్డులు ఉన్నాయి. చాలా ఒకటే రోడ్ ఇక చక్కగా. కాకపోతే ఎక్కువ పోలీసు వాళ్ళు ఆ ఊర్లో చందాలు అడుగుతారని చెప్పారు. ఇదంతా మొత్తం గాజోలే. చాలా ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ కూడా, ఫుల్ రష్ ఉంది. మొత్తానికైతే మనం గాజోల్కి అయితే చేరుకున్నాం. బంగ్లాదేశ్ వెళ్ళే రూట్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ రూట్లో. మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అసలు ఇంతవరకు రాలేదు, ఎట్లుంటుందో చూద్దాం. మరి ఈ రూట్లో వెళ్తున్నాం అని చెప్పేసి నేను ఏఆర్ఆర్ని తీసేసిన. ఎందుకంటే ఇది వేరే కంట్రీకి వెళ్ళే రూట్ కాబట్టి ఏఆర్ఆర్ని కంపల్సరీ తీసేయాలని చెప్పేసి తీసేసిన. చెకింగ్ బాగా చేస్తారంట ఈ రూట్లో. చేపెట్టు. ఇక్కడ గుడి కడతానే ఉన్నారు దుర్గామాతది. ఇంకా మొదలు పెట్టలే అంటారు చందాలు.
టోటల్గా మనకి ఎంత ఖర్చు అవుతుందో కూడా చూద్దాం. బంగ్లాదేశ్ బార్డర్లో కూడా మనం ఇప్పుడు బంగ్లాదేశ్ లోపలికి పోయేటప్పుడు కూడా ఆ ఊరోళ్ళు అందరూ 10-20 అడుగుతూ ఉంటారంటారు లోపలికి పోయేటప్పుడు. రోడ్లు మంచిగానే ఉన్నాయి కానీ ట్రాఫిక్ జామే ఘోరంగా ఉంది. గంటన్నర వెళ్ళిపోతాం. ట్రాఫిక్ జామ్ ఏం లేకుండా ఎవరు మన బండ్లు ఇట్లా ఆపకుండా చెకింగ్ ఏం లేకపోతే మాత్రం గంటలు వెళ్ళిపోతాం. బాగానే ఇలా పార్కింగ్ పెట్టుకుంటాం అంటే పెట్టుకోమన్నారు. మనకైతే ఈరోజు ఏం రాకుర్రి, రేపు సాయంత్రం వరకు రారా అంటే మళ్ళీ ఏడవుతాం. ఇక ఇక్కడ మళ్ళీ దారిలో పోయేటప్పుడు అంత ఇబ్బంది ఉంటుందంట. అందుకనే మళ్ళీ అక్కడ పోయి ఇబ్బంది ఎందుకు పడేదని ఇలా పార్కింగ్లో 100 రూపాయలు ఇస్తామని అంటే పెట్టుకో అని చెప్పారు. ఇక్కడ ఈ మామూలుగా మనకి వేరే ఎక్కడుందో బంకులు తెలియదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ బంక్ కనిపించింది. ఈ బంకులో ప్రశాంతంగా పెట్టుకొని పడుకొని రేపు పొద్దున్నే లేచిపోతాం. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అనమాట, ఈరోజు ఏం రాకలే అన్న, రేపేరా, ఈరోజు వచ్చినా కానీ ఎట్లా అన్లోడ్ కాదు కదా, అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఆ పార్కింగ్లో ఎండో వచ్చేటప్పుడు వాళ్ళ వీళ్ళతోటి. రేపు పొద్దుగాలు లేచి మధ్యాహ్నం అన్న సాయంత్రం అన్న నేను ఫోన్ చేసి చెప్తా, అప్పుడు బయలుదేరి ఏ సిచ్యువేషన్లో బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. మనకి ఇప్పుడు పేపర్లు అన్నీ పంపించాలి, బండి పేపర్లు అన్నీ పంపించేసి లైసెన్స్ పంపిస్తే మనకు ఆ లోపలికి పోవడం కోసం గేట్ పాస్ అన్నీ తయారు చేశారు. రేపు బంగ్లాదేశ్ లోపలికి వెళ్ళిపోవడం, వేరే కంట్రీలోకి పోయి దుమ్ము చేసుడే. ఓకే, ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటాం. కళ్ళ మీదకి నిద్ర వచ్చినా కానీ సరే ఆపుకొని మరీ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినాం. కాల్ చేసిరు మనకి ఇక రమ్మని చెప్పేసి. పొద్దున్నే ఇప్పుడు లేచినాం, మోంగిట్లా కడుక్కున్నాం, బయలుదేరుతున్నాం. ఇక్కడ ఒక ఛాయ్ బండి ఉందంట, ఛాయ్ తాగేసి పోతాం. ఇక ఆంధ్ర బండి నైట్ నుంచి ఇది లోడ్ లేక ఇక్కడనే ఏమన్నా అన్లోడ్ అయిందంట. ఇది ఇప్పటిదాకా పడుకున్నాక జర్ర నిద్ర మొత్తాన్ని ఇచ్చుకుంటుంది. ఉన్నదాడు పట్టా బరాబర్ ఉంది, టైర్లు కూడా బరాబర్ ఉన్నాయి. టీ తాగేసినాం, పోతున్నాం. ఇక మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం. అక్కడ పార్కింగ్ దగ్గరికి వెళ్ళగానే మనకి బార్గేట్లు పెట్టి ఉంటాయంట. అన్ని బండ్లు, చాలా బండ్లు ఆగి ఉంటాయి. ఆగి ఉన్నప్పుడు అక్కడ చూసుకోవాలి మనం ఎక్కడ దగ్గర పార్కింగ్ మనకి ఎటు సైడ్ అయితే దగ్గర అవుతుంది బార్డర్కి, ఆ దగ్గర పార్కింగ్లో పెట్టుకుంటే తొందరగా విలువగానే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అక్కడ ఇంకో అన్న కలిసి చెప్తుండే. ఆయన పోయి వచ్చిన ఆయన కొని వాళ్ళ చెప్పిన దాని తగ్గట్టు పోయి పెట్టేసుకుందాం బండిని. లైసెన్స్ ఉన్న వాళ్ళకైతే లైసెన్స్ మీద, లేకపోతేనో మన ఆధార్ ప్రూఫ్ మీద పాస్ చేస్తారంట. అది చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే కాదు అన్లోడ్, రేపే అవుతుంది. ఈరోజు సండే కాబట్టి సండే రోజు అయితే అన్లోడ్ చేసుకోరు, మండే రోజు చేసుకుంటారు. ఈరోజు కావాల్సిన అన్నీ కూడా మనకు చేసి పెడతారు. గేట్ పాసులు, ఈట్ పాసులు అన్నీ, అన్లోడింగ్ ప్రాసెస్కి సంబంధించిన అన్నీ చేసి పెట్టి నెక్స్ట్ డే మనకి రేపు పొద్దుగాలని తీసుకొని వాళ్ళే అన్లోడ్ చేయించుకొని తీసుకొస్తారు. మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు అయితే గిట్లనే ఉంటాయి. మరి చిన్న స్పీడ్ బ్రేకర్లు ఇంత ఎగిరేసుడు దునికేసుడు ఏమి ఉండదు. టర్నింగ్స్ ఉంటాయి కానీ టర్నింగ్స్ ఎటు తిరగకుండా ఒకటే రోడ్లో పోవాలి. ఇక స్పీడ్ బ్రేకర్ ఇక గిట్లనే ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు. మనకి బండి స్లో వేసుకోవాల్సిన పని కూడా లేదు. నార్మల్గా జస్ట్ ఇట్లా బ్రేక్ టచ్ చేసి వదిలేస్తే కథం. నెక్స్ట్ వచ్చే విలేజ్ దౌలత్పూర్ వస్తుంది. దౌలత్పూర్ వస్తుంది. దౌలత్పూర్ తర్వాత ఇంకా మనకు చాలా వస్తాయి ఊర్లు. ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ వరకు చాలామంది వచ్చి ఉంటారు, ఆ రూట్ అంతా తిరిగి ఉంటారు. అస్సాం, గోవాటి అటు సైడ్ పోతారు, కానీ బంగ్లాదేశ్ సైడ్ ఎక్కువగా రారు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళకి యూజ్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి నేను ఊర్ల పేర్లు కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ మనం ఈ రోడ్డుకి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ వస్తువులు ఇట్లనే ఇక వాడను దమ్మదమ్మ ఇచ్చి కూడా పోతూనే ఉండాలి. ఇక అలవాటు అయిపోయింది ఇక ఈ చందాలు వసూలు చేసుడు. మన సైడ్ ఇట్లా చందాలు గిందాలు ఏం వసూలు చేయరు, డైరెక్ట్ అందరు ఇంత వేసుకొని పెట్టుకుంటారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఒక బోర్డు వస్తుంది, హిల్లీ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి. అయితే మనం కొంచెం పెద్ద సర్కిల్ కాంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. కాకపోతే అది లెఫ్ట్ తీసుకొని వేరే రూట్కి ఏం వెళ్ళదు, మళ్ళీ అది ఊర్లో నుంచి వెళ్ళకుండా మనకు బైపాస్ నుంచి తీసుకెళ్తుంది అనమాట. ఇదంతా తిరుక్కుంటూ మళ్ళీ హైవే పైకి వెళ్తాం. ఏదైతే స్టేట్ వెళ్తున్నాం మనం దాంట్లోకి వెళ్తాం. కాకపోతే ఆ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి ఊర్లో నుంచి అక్కడ నో ఎంట్రీ ఉంటుంది అనుకుంటే, అందుకనే బైపాస్ నుంచి అటు వెళ్ళడానికి ఇది బైపాస్ రోడ్ ఇచ్చారు. ఆల్రెడీ లెఫ్ట్ తీసుకున్నాం సర్కిల్ నుంచి. మళ్ళీ స్టేట్ ఉందన్నారు రోడ్డు, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది అని చెప్పి టెన్షన్ పడతారు. అందుకనే అర్థమయ్యేలా చెప్తున్నాం. పైసలు అంటే 20 రూపాయలు ఇచ్చి మనకెంత ఇవ్వాలి తెలియదు. మరి ఫస్ట్ అయితే 20 వేయాలి. లేదురా ఇంత తక్కువ అంటే మళ్ళీ 10, లేదా అంటే మళ్ళీ 50, అంతే. ఇక అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు ఇక ఈ రోడ్లో. ఏదో వాళ్ళు ఇక వర్క్ చేస్తారు. ఇక వీళ్ళందరి ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు కాదు. అట్లా అని చెప్పేసి ఇవ్వాల్సింది. మన బండి నెంబర్ ఇట్లా రాసుకుర్రు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం లోడు ఏంది అనేది టోటల్గా బుక్లో ఎంట్రీ చేసుకొని ఛాయ్ తాగుతాను పైసలు అన్నాడు. రూపాబు చేస్తే అసలు వాళ్ళకి 10 రూపాయలు కాదు, రూపాయి కూడా ఇవ్వబుద్ది కాదు. 10 రూపాయలు ఇట్టా
बीस తీసుకోండి 20 తీసుకోండి చిన్న పోలా ఉన్నాడా లారీ కింద మున్సిపాలిటీదా దుర్గమాతది అనుకున్నాం మున్సిపాలిటీ అంట ఏ మున్సిపాలిటీ ఏం కాదు ఆడ బోర్డు లేదు ఏది లేదు ఒక రోడ్డు మీదకి వచ్చి ఆపితే రావడం వచ్చి నిలబడితే మేము బండి కింద గిట్ట పడతాడేమో అని చెప్పేసి మాకు భయమే ఆపితే వాళ్ళు ఏంటంటే యూనిఫామ్ ఏదైనా ఉంటేనో మనం క్లారిటీగా దానికి సిందాక అక్కడ ఆపిరు వాళ్ళు యూనిఫామ్ వేసుకొని ఆపినాం ఈయనకు యూనిఫామ్ లేదు మొత్తం అంతా జోడబాయి దవడకేసుకొని వచ్చిండు అంటుండు అట్లాంటి వాళ్ళకి ఏమనుకుంటారు రౌడీలు అనుకొని చెప్పి ఓవర్ ఆపరు పక్కన సైడ్ కొట్టుకొని పోతారు పుసుకునే తలిగింది అనుకో అడ్డం పడతాడు మున్సిపాలిటీ అని చెప్పేసి ఆడ బోర్డు అన్న పెట్టుకోవాలి లేకపోతే ఫ్లెక్స్ అన్న కట్టుకోవాలి ఒక గుడిసె అన్న వేసుకోవాలి ఏది లేదు ఉత్తానే మనిషి నిలబడి అటు షిట్ ఇచ్చింది తీసుకుంటారు దొంగదా మంచిదా ఎట్లా తెలుస్తుంది మనకి నాకు వాస్తవాన్ని తెలిసి అది దొంగనే ఏదో అట్లా కొట్టించుకొచ్చుకుని బయట పనులు కనపడితే ఆపుకొని 50-100 సంపాదించుకుని సాయంత్రం వరకు 1000 రూపాయలు వేసుకొని పోతాడు ఇక ఏ పని లేకుండా నిమ్మలం కూర్చొని ఓ మళ్ళోడు మళ్ళొకడు వచ్చిండు అయ్యో మళ్ళొకడు వచ్చిండు ఇరవై మా 10 రూపాయలు దాన్ని 20 రూపాయలు చేసిండు దొంగ మార్కర్ తోటి దుర్గమాత పేర్లు చెప్పుకొని బాగానే వసూలు చేస్తారు ప్రతి ఒక్క ఊర్లో తల్లి దుర్గమ్మ నువ్వే రక్షించాలి మమ్మల్ని ఈ పాపల నుంచి అదే ఈ టైంకి ఇక రోడ్ మీకు వస్తారు 9-10 గంటలకి इधर उधर पैसे कैसा लगाते हैं जगह नहीं तो सीट है सीट सीट इधर कैसे लगाते जीप जगह नहीं तो आगे लगाते जाओ हाँ వచ్చారు మంది వస్తారు వచ్చారు మందూరు అయ్యా ఇడా ये पार्किंग कितना दूर है दिल्ली का पार्किंग मतलब वो गेट क्या गेट गेट तो है जो सामने देखिए जो दिख रहा है यहाँ से पैंटा उसके बाद इधर टर्न होता है ज़्यादा दूर नहीं पीछे से खड़ा आदमी आएगा तब कौन वो गया साइकिल लेकर आएगा क्या छोड़े जो आदमी आ रहा है हाँ वो गाड़ी छोड़ने वाला है छोड़ने वाला है वो जो छोड़ेगा जो जाएगा गाड़ी वही जा रही है ₹20 जाता जाओ गाड़ी में देते जाओ अरे 60 रुपए कल ला दिए 100 रुपए यहाँ से जितना लोकल बाहर सबका लेगा रोड पर पार्किंग लेगा रोड पे तुम्हारा पीछे टोल कटा जा रहा है किस वाले टोल कटा टोल कटा है बात तो बता तो मैं रोड का पार्किंग थोड़ी दिया जा रहा है रोड पे कल दिया जा रहा है कल तुमको बोल ही दिया कल दिया थाना में जाकर बोलो पार्किंग दे रहा है क्या यहाँ का पार्किंग है तुम बोलो जाके हम अभी बोला गया कल आदमी से मार के करवा के चलता है ఇక్కడ వీళ్ళు ఏదో స్లిప్పులు తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే బండ్లు పెట్టుకుంటారో వాళ్ళని ఇది పార్కింగ్ పెట్టినందుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి 100-200 ఇట్లా డిమాండ్ చేసి అడుగుతున్నారు అనమాట. వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు డ్రైవర్లు అందరి పైన. వాళ్ళందరూ ఎదురు తిరిగితే ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోరని అంటున్నారు. మేము ఇప్పుడు ఈయనతో మాట్లాడుతున్నా దేని గురించి ఏంది అని చెప్పేసి మన పార్టీ వాళ్ళకి కాల్ చేసి ఇక్కడ చూస్తారు అయిలే అంటే మనకి పార్కింగ్ దాటి లోపలికి వస్తుంటే వసూలు చేస్తారంట పైసలు. మనం పార్కింగ్ ఆల్రెడీ దాటేసి వచ్చినాం, మనకు తెలియగా ఎప్పుడు రాలే కదా, ఫస్ట్ టైం కదా. చక్కగా ఒకటే రోడ్ అంటే బండ్లు ఏడ కనిపిస్తే ఆడదాకా పోతూనే ఉందామని చెప్పి సురుకొస్తూనే ఉన్నాం. ఇక్కడ బండ్లు కనపడాయని స్లో చేసుకున్నాం, ఇంకా నయం అట్నే పోతుండే. అక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ వెనకకు పోయి 2 కిలోమీటర్లు పోతే పార్కింగ్ అంట. మనం
అడగనని అడగమవుతుంది దమ్మదమ్మ వస్తున్నాయి. ఇది మొత్తం ఒకటే చక్కగా రోడ్డు అని చెప్పేసి అట్లనే ఊరుకొచ్చినాం మనం. వేరే కంట్రీకి మనం పోయేది ఇంకెంత ఘోరంగా ఉంటుంది. ఆ వాటర్ పార్కింగ్ దాటంగానే మొదలవుతుంది అన్నారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే ఇంకా మనం లోపల చాలా వెళ్ళాలి, అక్కడనే ఇంకా టెంపుల్స్ స్టార్ట్ ఉన్నాయి. పోతా ఉంటే ఇంకా రుబాబో చేస్తుంటారంట పైసలు అడుగుడు. ఇప్పుడు చూసి అక్కడ పెద్ద గొడవ పెట్టుకుంటున్నారు డ్రైవర్ అన్నలు. ఎంతమందికి వాళ్ళ పైసలు 20, 30, 50, 100 అనుకుంటా, నేను ఇయ్యనని చెప్పేసి హిందీలో వాళ్ళు తిట్టుకుంటా ఊరు. ఇది మా జాగిర్రా అని చెప్పేసి వాళ్ళు డ్రైవర్ పైన రివర్స్ అవుతారు. ఈయనే తీసుకుంటూనే ఊరు అప్పుడే. అట్లా ఒక్కరు కాదు, చాలా మంది ఉంటారు. ఇంకా కరెక్ట్ 2 కిలోమీటర్ అంట. చూడను పార్కింగ్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఫస్టే చూసుకొని వెళ్ళాలి ముందే. పార్కింగ్ దాటేసి ఇల్లు ఉందిగా అని చెప్పేసి ఇల్లు అనుకుంటా ఇల్లు దాకా పోయినాం అనుకో, పార్కింగ్ దాటేసిపోతాం. ఇది కనిపించదు, గేట్లు ఉంటాయి. ఇప్పుడు చూస్తురుగా మన ఎంట్రన్స్ అయ్యేటప్పుడు. నేను ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ చూపిస్తా. వెళ్దామా? ఎగ్జిట్ లేదు, పార్కింగ్ తెలియదా? అక్కడ ఎంట్రీ చేసుకుంటే అక్కడ స్లిప్ ఇస్తారనమాట. ఆ ఎంట్రీ అయ్యి స్లిప్ తీసుకొని ఇళ్ళకి రావాలి. ఇళ్ళకి వచ్చినాక మళ్ళీ మనకి ఆ స్లిప్ ఇక్కడ చూపించి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఉంటాయి కదా మేకలు. చిన్న పోనీ దుమ్ములు వేస్తుంది అంటున్నాం. చిన్న పోతున్నా బండి ఎక్కదు. మరి ఉంటుంది లోపలికి ఉంటుంది. గేట్ రోడ్ మీద ఉంటున్నాం కనపడేది. ఇది లోపలికి ఉండేసరికి గేట్ ఇది కంపెనీ ఫ్యాక్టరీ అనుకున్నాం మనం. మొత్తానికైతే పార్కింగ్లోకి అయితే వచ్చేసినాం. కొన్ని వేల బండ్లు ఉన్నాయి ఇలా. మన బండికి వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేసినాం. ఈ బిల్లులు ఇంకా లైసెన్స్ తీసుకొని గేట్ దగ్గరికి పోయి ఎంట్రీ చేయించుకోమని అన్నారు. ఇక్కడ తెలంగాణ బండ్లు, ఆంధ్ర బండ్లు అయితే ఒక్కటి కూడా కనిపిస్తలే. అన్ని వెస్ట్ బెంగాల్ బండ్లు, ఇంకా ఎంపీ మధ్యప్రదేశ్ బండ్లు, రాజస్థాన్ బండ్లు అయ్యే ఉన్నాయి. ఒక్క బండి తెలంగాణ బండి ఉంది ఈడ. ఉల్లిపాయలు ఒకటి తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారంటే ఆంధ్ర బండి, ఇది ఏబీ బండి. తాడు ఇప్పుకుంటారు. तुर्रा काट तुरा ना भाई। हेलो हाँ गेट के पास आया। किधर? हाँ गेट में बराबर गेट रोड में आ जाओ। मेन रोड में आप మెయిన్ రోడ్ మే. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక ఏజెంట్ లాగా ఉంటారు అనమాట. ఈయన వచ్చేసి మన బండిని పాస్ చేయడం కోసం మన ఆర్సీ, ఇంకా మన ఫొటోస్, మన లైసెన్స్ ఇవన్నీ డీటెయిల్ తీసుకొని ఒక పాస్ చేస్తాడు. ఆ పాస్ తీసుకొని మనం బార్డర్ బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. 3 పర్సన్స్ ఉంటారు. వాళ్ళు మన బండి దగ్గరికి వచ్చి మన బండిని పాస్ చేస్తూ ఉంటారు. అట్లా మన బార్డర్ దాటిచ్చేస్తారు. బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత పార్కింగ్లో పెట్టిన తర్వాత వాళ్ళు అన్లోడింగ్ అనేది చేసేస్తారు. చేసేసిన తర్వాత మనం అక్కడ ఏమన్నా చూడాలనుకుంటే బయటికి వెళ్ళడానికి ఒక పర్మిషన్ తీసుకుని వెళ్ళి, లేదంటే బండిలో నుంచి అయితే బయటికి దిగడానికి ఉండదు, అన్లోడ్ చేసుకొని మళ్ళీ వచ్చేయాలి. ఇప్పుడు ఈయన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తున్నాడు మనకి. మనం ఇద్దరం వెళ్ళడానికి ఉంటుంది. బన్నీ అండ్ నేను ఇద్దరం వెళ్తున్నాం. మనతో పాటు అన్న చారన్ ఉన్నాడు కదా, అన్న వచ్చేసి అక్కడ రూమ్లో ఉంటాడు. ఆ రూమ్లు కూడా ఎలా ఉంటాయి ఏందనేది ఇప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు ఎట్లా ఆయనకు రూమ్ మాట్లాడాలి కాబట్టి వచ్చేసి రూమ్లో మనకి 3 ఉన్నాం కాబట్టి బన్నీ నేను అన్లోడ్ పోతే రూమ్లో ఇప్పుడు అన్న ఉంటాడు అనమాట. మంచిగా ఉంది బెడ్ అయితే. ఇట్లా 2-3 ఉంటాయి. వేరే డ్రైవర్లు ఎవరు వచ్చినా కానీ ఇల్లు ఉండొచ్చు. ఇది కూడా మన పార్కింగ్ పక్కనే ఉంటుంది. మంచిగా ఉంది రూమ్, బాగా వచ్చాయి. మంచిగా వేసుకోవచ్చు. తలుపు వెళ్ళు వేసుకొని తాళం వేసుకొని పోవాలి. ఇల్లు ఏమన్నా మన పర్సు గిట్స్ సామాన్ పెట్టుకుంటే, ఎందుకంటే ఒకసారి 2 రోజులు 3 రోజులు కూడా అవుతాయి కాబట్టి బండ్లు ఇలా పెట్టుకోవచ్చు. నీకే రూమ్. ఇది వచ్చేసి రామకృష్ణాపూర్ అంటారు. రామకృష్ణాపూర్లోకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు చూసుకుంటూ రావాలి. రామకృష్ణాపూర్ రాగానే హిల్లీ వెళ్ళక ముందే ఇట్లా పార్కింగ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ బోర్డు చూసుకొని ఈ బోర్డు నుంచి ఈ లోపలికి రావాలి. ఇది వచ్చేసి బల్లూపర ట్రక్ టెర్మినియం అని ఉంటుంది. ఇళ్ళకి రావాలి. ఇళ్ళకి వస్తే ఇది ఒక ఆఫీస్ ఉంటుంది. దీంట్లోకి ఏం పోనవసరం లేదు. చక్కగా ఇట్లా పోతూనే ఉండాలి ఇక బండి తీసుకొని. ఈ లోపలికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే పేపర్లు అడుగుతారు. ఈ పక్కన వీళ్ళు బైక్లు వేసుకొని వచ్చి దొంగలు ఉంటారు. వాళ్ళు బండి పేపర్లు చూపి బండి ఎడిపోతుంది ఏంది మేము చెక్ చేస్తాం ఇవన్నీ తీసుకొని పైసలు అడుగుతారు. వాళ్ళకి పేపర్ ఇవ్వద్దు. పేపర్ ఇస్తే డిమాండ్ చేస్తారు. అయితే ఇక్కడ వచ్చేసి ఇట్లనే వీళ్ళు రూమ్లు ఇస్తామని చెప్పేసి కూడా ఊరికి అడుగుతూ ఉంటారు. మా దగ్గర కూడా రూమ్ ఉంది. ఇప్పుడు రూమ్ పోయినాం కదా ఆడికి, మేము రూమ్ ఇస్తాం అని చెప్పేసి వస్తూ ఉంటారు. సుబ్బే ఆమ్లెట్ తిన్నావంటగా పొద్దుగాల మా దగ్గర ఆమ్లెట్ తిన్నావు కదా, మా దగ్గర తీసుకో రూమ్ అంటుంది. ఆప్కే పాస్ లేతే కోయి టెన్షన్ సుబే
అక్కడ వద్దు మా దగ్గర తీసుకోనంటది. तो हमको नहीं बोला जो रूम है क्या అతే అతే अरे रूम वो देख लो చలో ఆజా. ఏమో కూడా రూమ్ చూపిస్తుందంట చూద్దాందా. ए बाबू छागल गुला बारा छे ना रे एकटाओ ఏమంటుందా భాషల. కిదరే రూమ్. ఇదే హోటల్. ఇక్కడ ఇవే దొరుకుతాయి, ఇవే తినాలి. రొట్టెలు చేస్తా తినుర్రు అని అంటది. తిందా లైట్ డాలు. ए देखो सब पंखा चलता है ठीक है అన్ని ఫ్యాన్లు ఉన్నాయి. 1 2 3 4 5 पर रहेगा ना हम वहाँ पर బెడ్లు. रहेगा। కానీ ఇది ఏం బాగాలే, అంత నచ్చలే. और आराम से उठ వాళ్ళు అయితే మంచిగా ఒక్కడే ఉండొచ్చు సింగిల్ గా. पर मुख हाथ धो लो ये लड़का रहने वाला लड़का है ఠీకే. ఇక్కడ స్నానం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి ఇక్కడ స్నానం చేస్తాం. అందరు స్నానాలు చేస్తారు. ఇప్పుడు మన బండి స్టార్ట్ చేసి పెట్టిందిగా మన బండి. అన్లోడ్ కాగానే మళ్ళీ ఎక్కడికి అన్లోడ్ పోవాలి. దారా చేత స్నానం. ఎడిటింగ్ చేస్తుండో. ఇక్కడ నుంచి వచ్చినాం మనం ఎంట్రెన్స్. అక్కడ చాలా దూరం ఉంటాయి ఇంకా బండ్లు. ఆ చెట్టాడ ఉంది కాబట్టి కనిపిస్తలే. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఇక్కడ వెనకాల గోడ ఉంది కదా, ఆ గోడ అవతలదంతా కూడా బంగ్లాదేశే. బండ్లే ఉల్లిగడ్డ చాలా తక్కువ పండుతుంది ఇక్కడ, అందుకని ఉల్లిగడ్డ బండ్లు ఎక్కువ వచ్చినాయి. మనం వచ్చామో మొక్కజొన్నలు సీడ్స్.